శత్రువు నుండైనా సుగుణం నేర్చుకోవాలి, లేదా శత్రువులో సుగుణాన్ని మెచ్చుకోవాలి. మంచి స్నేహితులు ఉంటే జీవితంలో మనం సగం సక్సెస్ అయినట్టే. ఏ విద్యను అయినా నేర్పేవాడు మంచి గురువు అయితే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చే వరం. పగిలిన గాజు సీసాను అతికించలేనట్లే పోయిన కీర్తిని తిరిగి పొందలేము. కోరి వచ్చిన వారిని చులకనగా చూడకు, వదిలి వెళ్ళిన వారిని రమ్మని పిలవకు. ఎవరి కోసమో ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడు ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. 100 ఉదార భావాలను మనసులో కలిగి ఉండటం కంటే ఒక్క మంచి పని చేయడం ఉత్తమమైనది. నువ్వు పొరపాటున ఓ తప్పు చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు, కానీ ఆ తప్పును సరిదిద్దే తోడ్పాటును అందించడానికి ఎవ్వరూ ముందుకు రారు. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటిని అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకోను. నా స్నేహితులందరూ గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాను. గొంగలి పురుగు అని అసహించుకున్న వారు సీతాకోక చిలుకలా మారిన తర్వాత వర్ణించడానికి మాటలు వెతుకుతుంటారు. మనిషి జీవితం కూడా అంతే. అడిగితే తీరేది అవసరం, అడగకుండా తెలుసుకునేది అనుబంధం. భగవంతుడు అనే సాగరంలో తన వ్యక్తిత్వాన్ని పడేసి దాన్ని మరచిపోయిన వాడే గురువు. మంచి బంధువులు ఉంటే జీవితంలో భయం ఉండదు. మంచి స్నేహితులు ఉంటే అసలు జీవితం అంటేనే భయం ఉండదు. ప్రతి చిన్న ఆనందం మనిషికి కొండంత శక్తినిస్తుంది. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. యుద్ధం అనేది నీలో నీకోసం నిన్ను మార్చుకోవటానికి జరగాలి. అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో కోపం కలిగి ఉండటం ఎప్పుడూ ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తుందే తప్ప ఎప్పటికీ జీవితానికి మేలు చేయదు. నోటిలో నుంచి వచ్చే మాటని అదుపు చేయగల వాళ్ళు ప్రపంచంలో దేనినైనా జయించగలుగుతారు. మాట చాలా శక్తివంతమైనది. చెడ్డ పని కన్నా చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది. మనసు నిండా ప్రేమ ఉన్నవారికి గుండెల నిండా బాధ కూడా ఉంటుంది. కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందు భోజనం ఎలా వండలేమో, అలాగే మనస్సు నిండా చెడు ఆలోచనలు పెట్టుకొని దేవుడిని ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఎంతకీ పొందలేము. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావలసినవి మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. పెద్దవాళ్లతో గౌరవంగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. కుటుంబంతో బాధ్యతగా ప్రవర్తించాలి. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా జీవితంలో ఎన్నడూ సుఖపడలేడు. కూలదోయడం చాలా తేలిక, నిర్మించడమే చాలా కష్టం. అది నిర్మాణమైన నమ్మకమైన. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కుమార్తెని ఎంత పెంచినా దండగే. ఎవరు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొందరి మాటలను గమనిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు నీకు గర్జించే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవ్వరిని వదలకు. ఒక మగాడు ఒక స్త్రీకి లొంగిపోతే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన చెట్టు వలె సుఖంగా జీవనం సాగిస్తాడు.